దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 8 దత్తావతారముల వర్ణనము పేజీ 85 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుమలదాసు దత్తావతారములను గురించి శంకరభట్టునకు ఇంకనూ ఈ విధముగా చెప్పెను. పరశురాముడు గొప్ప యాగమును చేయుచున్నాడు. శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం నాడు స్వామి కృష్ణామలక వృక్షం క్రింద కూర్చొని పింగళ నాగుడనే మునికి తన యొక్క యథార్థ శివతత్వమును బోధించినారు. దీనినే శివస్వరూప అవతారమని, సంస్కారహీన అవతారమని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఒక పర్యాయము వేదములను మరచిపోయినాడు. ఒకానొక భాద్రపద చతుర్దశి గురువారం శతభిష నక్షత్రము నాడు దత్తస్వామిని ఆశ్రయించగా స్వామి అతనికి వేదములను అనుగ్రహించినారు. ఈ అవతారమూర్తికి దేవదేవావతారమని పేరు. యదుమహారాజునకు అవధూత రూపంలో దర్శనమిచ్చి తన 24 గురువుల గురించి చెప్పి అనుగ్రహించినాడు. దీనికే దిగంబరావతారమని పేరు. ఇది ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ బుధవారం నాడు జరిగినది. గోరక్షకుడనే సద్భక్తుడొకడున్నాడు. ఇతనినే గోరక్షానాథుడని అంటారు. ఒకానొక జ్యేష్ఠ మాస పూర్ణిమ దినాన స్వామి అతనికి సాక్షాత్కరించాడు. ఈ మూర్తికే దత్తావధూతావతారమని పేరు. గోరక్షకుని అనుయాయులే నేపాళ దేశమునందున్నారు. శ్రీపాద శ్రీవల్లభుల జాతక ప్రతి శుక్రనాడి గ్రంథమునందున్నది. అది నేపాళ దేశము నుండి కాలాంతరమున శ్రీ పీఠికాపురము చేరును. అప్పటి నుండి శ్రీ పీఠికాపురమున దత్తపాదుకల సందర్శనమునకు అసంఖ్యాక జనులు వచ్చెదరు. నాయన, సిద్ధరాజు అవతారము తరువాత తన యొక్క సంపూర్ణ జ్ఞానయోగములో ప్రవేశించిరి. ఫాల్గుణ శుద్ధ దశమి ఆదివారము ప్రాతకాలములో జ్ఞానయోగమునందు ప్రవేశించిన ఈ అవతారమూర్తికి జ్ఞానసాగరావతారమని పేరు. మన ప్రభువు వలన జ్ఞానయోగమును స్వీకరించిన సిద్ధమునులు తమ తమ సాధనలను కొనసాగించినారు. వారిని పరీక్ష చేయుటకు అత్యంత వికృత వికార రూపమును ధరించెను. వారిలో సంపూర్ణ శరణాగతి చెందిన యోగులను సంపూర్ణముగా అనుగ్రహించిరి. ఇది చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం చిత్రా నక్షత్రములో జరిగినది. దీనికి విశ్వంభరావధూత అవతారమని పేరు. కాశీక్షేత్రమున ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు. ఒక వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రమున అతని ఇంట ఆబ్దీకము వచ్చినది. పవిత్రమైన ఆ శ్రాద్ధ దినమున గోచిగుడ్డ ధరించిన బిచ్చగాడొకడు తన కుక్కతో సహా ఆ ఇంట ప్రవేశించి అపవిత్రము చేసినాడు. ఆ బ్రాహ్మణుని కోపము అవధులు దాటినది. అయితే వచ్చిన ఆ బిచ్చగాడు తన కుక్కతో వేదమంత్రములను చదివింపచేశాడు. వచ్చినవాడు శ్రీ దత్తస్వామి అని గుర్తించి ఆ బ్రాహ్మణుడు కాళ్ల మీద పడ్డాడు. ఆ బ్రాహ్మణుడే ఒకానొక జన్మలో విష్ణుదత్తుడని పిలువబడే గొప్ప దత్తభక్తుడు. స్వామి ప్రసన్నుడై కలియుగములో తాను శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించెదననియు, అప్పుడు ఆ పుణ్య దంపతులు సుమతి అప్పలరాజు శర్మ నామముతో జనించెదరనియు, వారింట కాలాగ్ని శమన దత్తమూర్తి ఆరాధన జరుగుచుండుననియు, తాను వారి బిడ్డగా జనించెదననియు వరమిచ్చెను. ఈ దత్తావతారి మూర్తి నామము మాయాముక్తావధూత. జంబాసురుని వధించుటకు దత్తస్వామియు అనఘాలక్ష్మియు ఆవిర్భవించిన యుగళమూర్తికి ఆది గురు అవతారమని పేరు. ఒకానొక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతీ నక్షత్రము నాడు సూర్యోదయ సమయమున శ్రీ దత్తప్రభువు శ్యామ కమల నేత్రములతో దివ్యకాంతులను అమృత వృష్టిని తన నేత్రముల ద్వారా వెదజల్లుచు అసంఖ్యాక జనులకు దర్శనమిచ్చారు. ఈ అవతారమూర్తికి శ్యామ కమల లోచనుడని పేరు. శ్రీ దత్తప్రభువులు భోగమోక్ష ప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించిననే చాలును. వారి పాదుకలను 4 వేదములు 4 కుక్కల రూపమును పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రతలను పోగొట్టగలిగిన వేదములే అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడియుండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు, దేవతలకు సప్తర్షులకు కూడా అసాధ్యము. పూర్వము వామనావతార సమయమున వారికి సమకాలీకుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించినప్పుడు మాతృగర్భము నుండి తల ఒక పర్యాయము బయటికి వచ్చి పరిసరములను పరికించి తిరిగి గర్భస్థమయ్యను.
అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరల జన్మించిరి. వారు ఆ జన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదుల వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారముగా 2 సార్లు జన్మించుట వలన వారు ఆ జన్మ ద్విజులు, ఆ జన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచ్చిదానందముతో అవతరించిరి గనుక ఈ అవతారమున వారికి గురువను వ్యక్తియే లేడాయను. శ్రీపాదుల వారు గణేశ చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపముగాక వారికి అతీతముగానున్న ఒకానొక ప్రత్యేక తత్వము. అందువలన వారు త్రిమూర్తులకు అతీతమైన 4వ తత్వమని సూచించుటకు చతుర్థి తిథి నాడు జన్మించిరి. సృష్టి అందలి ప్రవృత్తి గణములు నివృత్తి గణములు రెండింటికి అధిపతి అయిన గణేశతత్వమని సూచించుటకు గణేశ చతుర్థి దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళగ్రహమని కూడా అందురు. ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు సర్వశుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర గనుక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నములో జన్మించి వారు విశ్వప్రభువుననియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తిననియు తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటము లేర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపథము దర్శనీయమగును. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి 3,000,000 దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామ స్మరణ చేసిన సమస్త దేవతా స్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలెను. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము విష్ణు సహస్రనామము చేయవలెను. రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి అందలి సమస్త స్త్రీ దేవతా శక్తులను శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతా శక్తులను శ్రీపాదుల వారి కుడి భాగమునందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువారు, పారద్రోలువాడు అని అర్థము. వేంకారము అమృత బీజము, కట అనునది ఐశ్వర్య బీజము. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయును, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వెంకటేశ్వరుడును శ్రీపాద శ్రీవల్లభులను అభిన్నమూర్తులు. అప్పుడు నేనిట్లంటిని, అయ్యా తిరుమలదాసు, వర్ణాశ్రమ ధర్మములను పాటించవలనని పూర్వపు పెద్దలు వచించిరి. శ్రీపాదవల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహమును నివృత్తి చేయవలసినది. బ్రాహ్మణ లక్షణములు. అంతటా తిరుమలదాసు ఈ విధముగా చెప్పనారంభించెను. నాయనా, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములకు త్యజించి దురాచార పరుడైన ఎడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడల, అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మున్నగు వాటికి లోనైన ఎడల అతనిలో బ్రాహ్మణత్వము లేశమాత్రమైనను లేదని గ్రహింపవచ్చును. మితిమీరిన దురాచారముల వలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరింపబడును. అతని శరీరమునందలి జీవకణములు సహితము అనేక మార్పులకు లోనై చండాలత్వమునొందును. అప్పుడతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మ జ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సు వలన బ్రాహ్మణత్వము పొందవచ్చును. అప్పుడు జన్మసిద్ధముగానున్న అతని శరీరమునందలి జీవకణములు బ్రాహ్మణత్వమునొందును. ఈ విధముగా బ్రాహ్మణత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు. శనైశ్చరుడు 3 రాసులలో ప్రయాణము చేయు
కాలము అనగా 7.5 సంవత్సరముల కాలములలో ప్రతి మనుష్యునకును శరీరమునందలి జీవకణములు మార్పులను చెందును. పాత జీవకణములు నశించును, క్రొత్త జీవకణములు సృష్టింపబడును. ఈ ప్రక్రియ అంతయును మనుష్యులకు తెలియకుండగానే జరుగుచుండును. క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వృత్తి అయిన కృషి, గోగణ పోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన ఎడల, అది తీవ్రదశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రము ఎంతమాత్రమును నిలువదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకు లోనై వైశ్యత్వము నొందును. బ్రాహ్మణుడు క్షాత్ర వృత్తిని అవలంబించిన పరశురాముని వలె నగును. పూర్వకాలమున ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్ర వృత్తిని అవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్ర వృత్తిని అవలంబించలేదా? జన్మతః శూద్రుడనైన నేను శ్రీపాదుల అనుగ్రహము వలన బ్రహ్మజ్ఞానమును పొందలేదా? జన్మతః శూద్రులైన వారు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా గాని, క్షత్రియుడిగా గాని, బ్రాహ్మణుడిగా గాని మార్చవచ్చును. కేవలము ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయకుండుట గాని, శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడనైన నేను మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించవచ్చును. జన్మతః బ్రాహ్మణుడైన వాడు మరుజన్మలో శూద్రుడుగా జన్మింపవచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసము వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్యత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవని శ్రీపాదవల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చియుండిరి. శంకరభట్టు, నీవు మా ఇంట ఆతిథ్యమును స్వీకరించుచున్నావు. మా ఇంటి భోజనము బ్రాహ్మణ భోజనమే. కర్మ రహస్యము. నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోనూ ధ్యాసలోనూ ఉండెడి ఈ పరిసర ప్రాంగణమంతయును శుభప్రదములు, పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండియుండును. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్పందనలన్నీయును విషపూరితమయ్యున్న కారణమున కలుషిత వాయుమండలములో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిథ్యమును స్వీకరించరైరి. దీనిలోని రహస్యము ఇదే సుమి. జీవులు తమ పరిణామ క్రమములో గాని, విపరిణామ క్రమములో గాని కర్మసూత్రముననుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలెను కదా. అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మ జ్ఞానాన్వేషి అయిన కారణమున పరిణామ క్రమము యొక్క చివరి దశలో కురువపురములో శ్రీపాదుల దర్శన భాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగలిగెను. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడైనను అనేక సంవత్సరముల వరకు శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణము వలన గుర్తించిన తదుపరి ఇంకనూ ఎంతయో సాధనాక్రమమున గాని వానికి శ్రీదత్తుని అనుగ్రహమును పొందుటకు సాధ్యము కాలేదు. అప్పుడు శంకరభట్టు ఇట్లడిగెను, అయ్యా, మీరు జీవకణములు మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతి జాతికిని ఒక ఆత్మ ఉండునా? పార్వతీదేవి హిమవన్నగము కుమార్తె అని చెప్పుటలో భావమేమి? అంతటా తిరుమలదాసు ఇట్లనెను, ప్రతి జాతికిని ఒక ఆత్మ ఉండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీ దత్తుని నుండి వెలువడిన భాగము. సదా దానిలో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకొనున్నట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. స్పృహ కలిగియుండి జీవించియుండిన జీవులలో జీవకణములు ఏ విధముగా నుండునో అదే విధముగా ఆ సామూహిక వ్యక్తిత్వమునందు ఈ వ్యక్తుల యొక్క వివిధములైన శక్తి సామర్థ్యములు, గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఆత్మ ఉండును, ప్రతి పట్టణమునకును ఆత్మ ఉండును, ప్రతి దేశమునకును ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచుచున్నాము. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధమును కలిగిన మహాశక్తి.
ఇదే విధముగా హిమవన్నగమునందు అభిమానము గల దేవతా శక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వసాక్షి అయిన సూర్యభగవానుని కుమారుడు యమధర్మరాజు అనిన ఎడల జీవుల శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థము. సూర్య భగవానుని వలన మాత్రమే సర్వజీవులను తమ తమ కార్యకలాపములను సాగించగలుగు చైతన్యమును పొందుచున్నారు. ఆకాశమున విరాజమానుడైన సూర్యుడు వేరు. ఆ సూర్యుని అభిమాన దేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాదవల్లభులు 30 సంవత్సరముల వయస్సులో గుప్తమయ్యదరని నీతో చెప్పితిని. కోటాను కోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అణువులోనూ విలీనమయ్యెదరు. వారు సర్వాంతర్యామి గదా, తిరిగి విలీనమగుటానగా నేమి అని నీవు అడుగవచ్చును. వారు సర్వాంతర్యామిగానున్నను వారి వారి యొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటాను కోట్ల బ్రహ్మాండములను ఉన్నవి. వాటిలో పరిణామ క్రమములను వేగిరపరచు ఉద్దేశముతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోనూ పరిణామ దశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయుల వారు అవతరించెదరు. ఇనుమును సూదంటురాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యములతో కూడియున్నప్పుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమునర్చి సృష్టియందలి ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని విశ్వ పరిణామమునకు వినూత్న దిశను ఇవ్వదలచినప్పుడు మాత్రమే ఈ విధమైన అవతారము వచ్చును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.